నర్సరావుపేటలో 31వ వార్డు 9వ నెంబర్ రేషన్ షాప్ నందు క్యూఆర్ కోడ్ ఆధారిత కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, సివిల్ సప్లై ఆఫీసర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ మరియు అధికారులు లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు మడక ప్రసాద్, రేషన్ డీలర్లు, వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమ్మ గారు వచ్చి కార్డు తీసుకోవాల్సిందిగా మన ఎమ్మెల్యే చేతుల మీద కార్డు తీసుకోవాల్సి అదేవిధంగా తుపాకుల శ్రావణి వచ్చిందా కూడా నా నమస్కారాలు. సో మనకి ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ వచ్చేసి స్మార్ట్ రైస్ కార్డ్స్ అనేది ప్రవేశపెట్టింది. సో ఈ స్మార్ట్ రైస్ కార్డ్ ఏంటి అంటే మనకు స్టేట్ ఎంబ్లంతో మన ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో రైస్ కార్డ్ ఆ మెంబర్స్ అందరినీ దీంట్లో మెన్షన్ చేస్తూ ఈ రైస్ కార్డ్స్ అనేవి రిలీజ్ చేసింది. సో ఇవి మీకు ఇంటింటికే వచ్చి మా సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటింటికే వచ్చి మీకు ఈ రైస్ కార్డ్ స్మార్ట్ రైస్ కార్డ్స్ అన్నవి అందజేయడం జరుగుతుంది. సో మనకు ఈ పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్ లో ఇంకొంత ఇంటిగ్రిటీ కానీ ఎఫిషియన్సీ కానీ ట్రాన్స్పరెన్సీ కానీ పెంచడానికి ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్ అనేవి తీసుకురావడం జరిగింది. సో అందరూ కూడా ఈ స్మార్ట్ రైస్ కార్డ్ జాగ్రత్తగా భద్రపరుచుకొని మీకు ఏదైతే మంత్లీ రేషన్ వస్తుందో అవంతా కూడా జాగ్రత్తగా వేయించుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన అందరికీ, అలాగే ఇంత చక్కటి అరేంజ్మెంట్ చేసిన లోకల్ డీలర్స్ కి కానీ మా నర్సరావుపేట సిఎస్టీ కానీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ప్రతిదీ స్మార్ట్ గా చేస్తున్నారు. ఇప్పుడు మన రేషన్ షాప్ దగ్గర క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. ఆ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసినప్పుడు కార్డు హోల్డరు ఇచ్చే బియ్యం ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కార్డు హోల్డర్ ఇచ్చే రైస్ నాణ్యత ఎలా ఉంటుంది, కార్డు హోల్డర్ సరైన తూకంతో ఇస్తున్నారా, డీలర్ గారు సరైన తూకంతో ఇస్తున్నారా, ఎక్కువ మన షుగర్కు ఎక్కువ డబ్బులు తీసుకుంటారా, ఇట్లా క్వశ్చన్స్ అన్ని తీసుకొని మనం గవర్నమెంట్ సీఎం ఆఫీస్ నుంచి ఇవన్నీ పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ మన ప్రజల్లో మనం ఇచ్చే నిత్యావసర సరుకుల నాణ్యత ఎలా ఉంది, ప్రజల్లో ఏమనుకుంటున్నారు అనేది అట్లా ఉంది. అలాగే ఇప్పుడు మనకు స్మార్ట్ కార్డు, ఈ స్మార్ట్ కార్డు ఇట్లా ఉంటుందండి. దీంట్లో కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది. మనకు గతంలో కార్డు ఉండేది, డీలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో తెలిసేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తుండడం, అందువల్ల ఆ పథకాలు మనకు అందట్లేదు కార్డు హోల్డర్స్కు. ఉమ్మడి కూటమిలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రతి కార్యక్రమాన్ని బాగా అమలు చేయాలనే ఆలోచనతో ఈ రేషన్ కార్డుల విధానాన్ని కూడా స్మార్ట్ కార్డ్ అనే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనివల్ల వేలిముద్రలు పడకపోయినా, మరి కనుగుడ్డు నల్లగుడ్డు పడకపోయినా కానీ ఐరిస్ ఇవన్నీ ఇబ్బందులు లేకుండా డైరెక్ట్గా మరి ఆన్లైన్లోనే ఫోన్లో తీసుకోవచ్చు అనమాట. దాని ఫోటో తీసుకొని ఎవరికి కావాల్సిన వాళ్ళకి రేషన్ ఇవ్వటం, బియ్యం ఇవ్వటం కానీ పందాలు ఇవ్వటం కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అవకతవకలు లేకుండా చేయడానికి ఈ స్మార్ట్ కార్డు విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా మహిళలకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే బియ్యం తేవాలన్నా పంచదార తేవాలన్నా మీరే వెళ్ళాలి, మరి మగవాళ్ళు ఎవరు ఇళ్ళు దాదాపు అందరూ ఆడవాళ్ళు వెళ్తారు. కాబట్టి ఈ పథకాలన్నీ కూడా ఆడవాళ్ళ కోసం పెట్టారు.